నమస్తే. మేము మాట్లాడే మాటలు మీకు బాధ అనిపిస్తే నన్ను క్షమించండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఇప్పటి వరకు TV9, TV5, NTV, ఆది టీవీ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని టీవీ ఛానల్ వాళ్ళు, యూట్యూబర్లు కూడా సోషల్ మీడియాకి సంబంధించి ప్రతి ఒక్కరు ఈరోజు ₹1 మేము డబ్బులు తీసుకోకుండా ప్రజల కోసం జీవిస్తూ ప్రజల కోసం బ్రతుకుతూ ప్రజల్లో మేము ఒక్కదమై ఉంటాం. ఎవరు ఫోన్ చేసినా కూడా మేము రెడీగా ఉంటామని మీరు ఒక్కదైనా చెప్తున్నారా? నేను చాలా మందిని చూస్తున్నాను. కొన్ని గ్రూపులు పెడుతున్నారు. ఒకరైతే గిన ప్రజా గొంతిక అంటున్నారు, ఒకరైతే ప్రజా వాణి అంటున్నారు, ఒకరైతే గిన ప్రజల వాయిస్ అంటున్నారు, కొంతమంది అయితే గిన ప్రజల కోసం సదా మీ సేవ అంటున్నారు. మీ మనసాక్షిని అడగండి అయ్యా, నిజంగా మీరు ఆ పని చేస్తున్నారేమో. నేను చెప్తున్నా, నా మనసాక్షిని అడిగి ఈరోజు ఎవరికాడ ఎక్కడ ఆపద ఉందంటే అక్కడ నేను నిలబడుతూ ₹1 తీసుకోకుండా యథార్థమైన సేవ చేసుకుంటూ ముందుకు నడుస్తున్నా. డబ్బు వస్తుంది పోతుంది, సేవ చేసే అదృష్టం కొంతమందికే వస్తుంది. మీరు కొంతమంది నన్ను ప్రశ్నించవచ్చు, మీద మేము కూడా అప్పుల పాలు కావాలా, మీద మేము కూడా ఏం సంపాదించుకోద్దా, మీద మేము కూడా ఏం తెచ్చుకోద్దా అని నన్ను ప్రశ్నించేటప్పుడు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి నేను ఇదే సమాధానం. సంపాదించుకోండి, వద్దని చెప్పలేదు. సమకూర్చుకోండి, వద్దని చెప్పలేదు. కానీ ఒక పరిధి ఉంటుంది, అది తప్పకండి. అది తప్పుతున్నారు. ఈరోజు నేనే ఎంతోమంది టీవీ వాళ్ళకి నేను ఫోన్ చేయడం జరుగుతుంది, టీవీ ఛానల్ వాళ్ళకి నేను ఫోన్ చేయడం జరుగుతుంది. ఒక్కరు కూడా రెస్పాన్స్ అవుతలేదు. ఆనాడు నా గురించి బ్యాడ్ చేసే రైట్ మీకు ఎవరిచ్చారు? ఈరోజు జాబులు ఇస్తానని చెప్పేసి కొన్ని వందల మంది కాడ డబ్బు తిని ఒక ఫ్రాడు హ్యాపీగా బిజా కొన్నాడు, ఆస్తులు కొన్నాడు. ఒక్క పెళ్లి కాదు, 2-3 పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇతను మీద కేసు పెట్టడానికి ఏ పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఇతని మీద కేసు కాదు, అతన్ని ఏమీ చేయలేకపోతున్నారు. తనతో కలిసి సంసారం చేసే తన భార్య నేను విడాకులు ఇచ్చినా నాకు సంబంధం లేదంటుంది. తను ఇచ్చిన ఆస్తి అనుభవిస్తుంది. చెప్పుకుంటూ పోతే ఇలా చాలా ఉన్నాయి. వీటి గురించి ప్రపంచానికి తెలపడదామయ్యా. ఎంతోమంది నిరుద్యోగులు అన్యాయమైపోతున్నారు. ఎక్కడ చూసినా లంచమే, ఎక్కడ చూసినా అబద్ధమే, ఎక్కడ చూసినా మోసమే. ఎంతో తల్లిదండ్రులు అప్పు సప్పు చేసి చదివించి నా బిడ్డ మంచి ఉద్యోగం చేస్తే నా కుటుంబాన్ని చూసుకుంటుంది అన్న కథ కన్నా తల్లిదండ్రుల జీవితము మట్టిపాలైపోతుంది. ఈ బిడ్డలు ఏం చేయాలో అర్థం కాక కొంతమందికి లంచాలు ఇస్తున్నా, మాకు ఉద్యోగం ఇస్తున్నా అని చెప్పేసి ఇలాంటి వరస్ట్ అయిన పేదలను నమ్ముకొని డబ్బులు కట్టి మోసపోతున్నారు. కొన్ని కేసులు మా దాకా వచ్చినాయి రాండి అని చెప్పి ఎన్ని టీవీ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేశాను. దయచేసి మీరు ఎవరికైనా మానవత్వం ఉంటే నిజంగానే సేవ చేయాలనుకుంటే మా ఫోన్ నెంబర్ ఇస్తున్నా, మాకు ఫోన్ చేయండి. ఈరోజు అలాంటి ఫ్రాడును పట్టడానికి మేము ఎదుగుతున్నాము. మేము కూడా వస్తాము, అలాంటి ఫ్రాడును మేము పట్టుకుంటాము. ఎంతోమంది దెబ్బతిని డబ్బులు పోగొట్టుకుంటున్న నిరుద్యోగులకి మా వంతు సహాయం మేము చేస్తాం అని మీరు ఎవరికైనా కూడా మానవత్వం ఉంటే మాకు ఫోన్ చేయమని మా ఫోన్ నెంబర్ ఇస్తున్నాము. రెండోదానికి వస్తే గిన మనము అన్నీ సంపాదించుకుంటాం. కారు సంపాదించుకుంటాము, బైక్ సంపాదించుకుంటాము, ఇల్లు సంపాదించుకుంటాము, ఆస్తి సంపాదించుకుంటాము, అన్నీ సంపాదించుకుంటాము. ఒక్కటి సంపాదించుకోదాం, అది గుర్తుపెట్టుకోండి. మన ప్రాణాలు అనేటివి మన చేతిలో లేవు. మన చేతిలో లేని మన ప్రాణాల కోసము మనం ఎందుకు ఇవన్నీ చేయాలి? మనకి ఎంత అవసరమో అంతనే సంపాదించుకుందాము. అధికంగా భగవంతుడు ఇస్తే దేనోడికి ఇద్దాం అన్నదే మా ఆలోచనది. ఒకసారి మమ్మల్ని అర్థం చేసుకోండి. తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. ఈ 20 సంవత్సరాలు మా ప్రయాణంలో అసలుకి ఎంతోమంది నాయకులను ఎన్నో విధాలుగా చూస్తున్నాము. ఇప్పటివరకు ఏమీ లేకుండా, ఏమి సంపాదించుకోకుండా ఒక నాయకుడిగా ఒక 10 వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్లు సంపాదించుకుంటున్నాడు. జీవితాన్ని నమ్ముకొని, నాయకుడిని నమ్ముకొని, నాయకుడి కోసం పనిచేసి, నాయకుడు ఏదైనా చేస్తాడు, మనకంటూ ఆసరా ఉంటాడని చెప్పి విశ్వాసంగా పనిచేసిన కొంతమంది కార్యకర్తల జీవితాలు ఈరోజు ఎక్కడ ఉన్నాయి తెలుసా? తిరినికి తిండి లేని పరిస్థితిలో ఉన్నాయి. ఇలాంటి ద్రోహాలను బయట పెట్టే ప్రయత్నం మేము చేస్తున్నాం. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. సోషల్ మీడియా మీరు అన్నీ చెప్పుకుంటూ పోతే కాదు అక్కడ విషయం. నిజమైన నిజాన్ని బయట పెట్టే ప్రయత్నం చేయండి. ప్రజలే మిమ్మల్ని చూసి ఆదరిస్తున్నారు. అదే ప్రజలకు ఆపద వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా
వాళ్ళ పక్కన నిలబడి సహాయం చేయమని ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.